క్లే అంతా బాగా పెట్టిన తర్వాత ముందుగా మనం కావాల్సిన కలర్స్ అన్నీ చేసుకుని కలర్స్ అన్నీ డ్రై అయ్యేదాకా వెయిట్ చేసి అదంతా డ్రై అయిపోయిన తర్వాత దానిపైన చక్కగా వార్నిష్ వేసుకోవాలి. 2 కోట్స్ వేసుకోవాలి వార్నిష్. అది అయిపోయిన తర్వాత మనకు కావాల్సిన సైజెస్ ఆఫ్ మిర్రర్స్, షేప్స్ ఆఫ్ మిర్రర్స్ తీసుకుని దానిపైన అరేంజ్ చేసుకోవడమే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై క్రియేటివ్ కూప్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. ఇవాళ ఏంటి మన క్రాఫ్ట్ అనుకుంటున్నారా? మనం ఇవాళ లిప్ ఆర్ట్ చేయబోతున్నాం. నేను ఒక సర్క్యులర్ బోర్డ్ తీసుకుని దానికి సెంటర్ మార్క్ చేస్తున్నాను. సెంటర్ మార్క్ చేయడానికి నేను ఆ సర్క్యులర్ బోర్డ్ సైజులో న్యూస్ పేపర్ని కట్ చేసుకుని దాన్ని ఫోల్డ్ చేసుకున్నాను అనమాట. ఆ న్యూస్ పేపర్ ఫోల్డ్ చేసుకుని దాని మధ్యలో సెంటర్ డాట్ కట్ చేసుకుంటే మనకు అక్కడ డాట్ కరెక్ట్గా సెంటర్ వస్తుంది. అలా దాన్నే ఫోల్డ్ చేసుకుంటూ నాకు కావాల్సిన మార్కింగ్స్ చేసుకున్న తర్వాత స్కేల్తో దానికి లైన్ డ్రా చేసుకున్న తర్వాత దానికి మళ్ళీ నాకు కావాల్సినట్టుగా చిన్నగా సర్కిల్స్ పెట్టుకున్నాను. ఆ పేపర్కి పెట్టుకుని ఆ పేపర్ని చిన్నగా కట్ చేసుకుని దానికి నేను మళ్ళీ అక్కడ సర్కిల్స్ డ్రా చేసుకున్నాను అనమాట. అంటే ఆ సర్కిల్స్ డ్రా చేయడం వల్ల ఏంటంటే మనం ఎక్కడికి ప్యాటర్న్ కట్ చేయాలి అన్న డీవియేషన్ మనకి అక్కడ బాగా కనిపిస్తుంది. అలా డీవియేషన్ కట్ చేసుకోవడం తర్వాత దానికి అదే సర్కిల్తో అదే న్యూస్ పేపర్తో అయినా మనం సర్కిల్స్ డ్రా చేయొచ్చు, లేదా సర్కులర్తో అయినా చేయొచ్చు. అలా డ్రా చేసుకుని అంతా మార్కింగ్స్ పెట్టుకున్న తర్వాత దానికి మనం ఎక్కడ నేను ఏ సైజుతో మిర్రర్ అంటించాలి, ఏ షేప్ మిర్రర్ అంటించాలి అనేది పెట్టుకుని నేను ప్యాటర్న్స్ డ్రా చేసుకోవడం స్టార్ట్ చేశాను. ప్యాటర్న్ అంతా డ్రా చేసిన తర్వాత ఇలా వచ్చిందనమాట. ఆ బోర్డ్ని నేను చక్కగా క్లీన్గా డస్ట్ అంతా తుడిచేసి రెడీగా ఉంచాను. అలా రెడీగా ఉంచుకుని దానిపైన మనం క్లే ఏమేమి అంటించాలనుకున్నామో అదంతా చేయడానికి నేను క్లే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ బాక్స్లో నేను పెట్టిన క్లే గత 2 వీక్స్గా అలా బాక్స్లో ఉంది. హాఫ్ యూస్ చేసి ఆ రోజు మిగతా హాఫ్ అలా బాక్స్లో పెట్టి యాక్చువల్గా మర్చిపోయాను నేను. ఒక 2 వీక్స్ తర్వాత చూస్తే కూడా ఇలాగే ఉంది. మనం ఈ క్లే కూడా ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో సేవ్ చేసుకోవచ్చని నాకు అప్పుడు అర్థమైందనమాట. సో ఆ క్లే అంతా నేను అలా రబ్ చేసుకుని ఫోల్డ్ చేసుకుని దాన్ని అలా రోల్ చేసుకుని రెడీగా ఇలా పెట్టుకున్నాను. అలా రెడీగా పెట్టుకున్న తర్వాత ఒక 5 to 10 minutes నేను అది అలా వదిలేసాను అనమాట. ఆ క్లేని అలా వదిలేసి ఆ తర్వాత దాన్ని లిప్ ఆర్ట్ పైన అంటించడం మొదలుపెట్టాను. అది అలా అంటించేటప్పుడు నేను ఒకటి రియలైజ్ అయ్యాను. ఎప్పుడైనా మీరు గమనించారా, లిప్ ఆర్ట్ చేసేటప్పుడు మన క్లే చాలా సాఫ్ట్గా ఉండటం వల్ల, చాలా సెన్సిటివ్గా ఉండటం వల్ల మనం ఆ కాయిల్స్ చేసేటప్పుడు అది తొందరగా కట్ అయిపోవడం, చాలా అనీవెన్గా రావటం అది జరుగుతూ ఉంటుంది. ఇలా ఒక 5 minutes ఆగి దాన్ని రోల్ చేస్తే అది కొంచెం థిక్ అవడం హార్డ్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి మన షేప్ హోల్డ్ చేస్తుంది అనమాట. అప్పుడు తొందరగా తెగిపోవడం అది జరగదు. అందుకని నేను ఒక 5 minutes ఆగి అప్పుడు దాన్ని క్లే యూస్ చేయడం స్టార్ట్ చేశాను. అంటించడం, మన బోర్డ్ పైన అంటించడం స్టార్ట్ చేశాను. ఇలా నేను MDF బోర్డ్ వాడానని మీరు కూడా MDF బోర్డే వాడాలని ఏమీ లేదు. కార్డ్బోర్డ్ వాడచ్చు, లేకపోతే కేక్ బోర్డ్ వాడచ్చు. అంటే మనం కేక్ బేస్ బోర్డు ఉంటుంది కదా, అది కూడా యూస్ చేయొచ్చు. నేను మదర్స్ డే క్రాఫ్ట్ చేశాను కదా, అది కేక్ బేస్ బోర్డ్ మీదే చేశాను. దానిపైన చేసినా కూడా అది బాగానే హోల్డ్ చేస్తుంది. సో నేను ఇది ఇలా కొంచెం ఒక 5 minutes ఆగి చేసిన తర్వాత నేను పెట్టుకున్న ఆ ప్యాటర్న్స్ అన్నిటికీ, ఆ కర్వ్స్ అన్నిటికీ చాలా బాగా వచ్చిందనమాట. అంటే అది తొందరగా కట్ అయిపోవడం, బ్రేక్ అయిపోవడం అది అవ్వటం లేదు. షేప్ హోల్డ్ చేస్తుంది అండ్ అది హార్డ్ కూడా అయిపోలేదు. అంటే నేను ఏ కర్వ్ ఎలా సెట్ చేయాలనుకుంటున్నానో అలా సెట్ అవుతుంది. హార్డ్ కూడా అయిపోలేదు. అది జస్ట్ హార్డ్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉండగా నేను వర్క్ స్టార్ట్ చేశాను అనమాట. అలా సెన్సిటివ్గా సాఫ్ట్గా ఉన్నప్పుడు కాకుండా జస్ట్ హార్డ్ అవ్వడం స్టార్ట్ అవుతున్నప్పుడు వర్క్ స్టార్ట్ చేయాలన్నమాట. అది మీకు తెలిసిపోతుంది. క్లే కొంచెం అలవాటు ఉన్న వాళ్ళకి అది ఎప్పుడు హార్డ్ అవుతుంది అనేది అది టచ్ చేస్తూ ఉంటే తెలిసిపోతుంది. లేదు క్లే ఇది నాకు కొత్త, నేను ఫస్ట్ టైం క్లే యూస్ చేస్తున్నాను అనుకున్న వాళ్ళు అది అలా కాయిల్స్ రోల్ చేసుకున్న తర్వాత ఒక 5 to 7 minutes ఆగి చేయండి. అలా చేస్తే అది మెల్లిమెల్లిగా షేప్ హోల్డ్ చేయడం స్టార్ట్ అవుతుంది అనమాట. చూసారా, నేను అలాగా పొడుగ్గా కాయిల్స్ చేసుకుని రెడీగా ఉంచుకున్నాను.
ఎందుకంటే నేను ఫాస్ట్గా చేయగలుగుతున్నాను అని కాబట్టి. ఫస్ట్ టైం చేసినప్పుడు కొంచెమే చేశాను, అది ఫాస్ట్గా అవుతుంది కాబట్టి సెకండ్ టైం చేసినప్పుడు ఇంత కాయిల్ రోల్ చేసుకుని పెట్టుకున్నాను. కానీ అది ఫాస్ట్గా నేను చేయలేను అనుకున్న వాళ్ళు కొంచెంగా తీసుకుని చేసుకుంటాం ఎంతైనా మంచిది. ఎందుకంటే ఇది ఒక 15-20 మినిట్స్లో మొత్తం హార్డ్ అయిపోవడం స్టార్ట్ అవుతుంది అనమాట. దీని క్యూరింగ్ టైం అంతే 15-20 మినిట్స్. మీరు అది ఎక్కువగా రోల్ చేసుకుని పెట్టుకుని అది మళ్ళీ మీరు ఆ టైంకి చేయలేకపోతే కనుక మొత్తం వేస్ట్ అయిపోతుంది. చేయగలను అలవాటు ఉంది అనుకున్న వాళ్ళు మాత్రమే అలా ఎక్కువ క్వాంటిటీలో రోల్ చేసుకుని ఉంచుకోవాలి. అదంతా రోల్ చేసుకుని నేను పెట్టుకున్న తర్వాత కంప్లీట్గా డ్రై అవ్వగానే నేను దానికి జెస్సో వేయడం స్టార్ట్ చేశాను. నా కూతురు వచ్చి జెస్సో నేను కూడా వేస్తా అమ్మా అంది. సరే కదా అని చెప్పి తన్ని కూర్చోబెట్టాను అనమాట. చాలా ఎక్సైట్ అయింది వేయటానికి. ఎనీవేస్ జెస్సో వేసి అదంతా డ్రై అయిపోయిన తర్వాత అప్పుడు నేను దానిపైన కలర్స్ వేయడం స్టార్ట్ చేశాను. కలర్స్ కూడా నాకు కావాల్సిన కలర్స్ నాకు అంత షేడ్స్ కావాలని చెప్పి ఉన్న కలర్స్కి కొంచెం డార్క్ చేయటానికి సేమ్ కలర్ని లైట్ చేయటానికి వైట్ని లేకపోతే కాంబినేషన్గా వేరే కలర్స్ తీసుకుని ట్రై చేశాను అనమాట. సో అన్నిటికీ ఒకటే రకం బ్రష్తో అవ్వదు, ఎందుకంటే కొన్ని చిన్నగా ఉంటాయి, కొన్ని పెద్దగా ఉంటాయి ప్యాటర్న్స్లో స్పేసెస్. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మన దగ్గర ఉన్న మల్టిపుల్ సైజెస్ ఆఫ్ బ్రషెస్ తీసుకోవాలి. రౌండ్ టిప్ బ్రష్ లేకపోతే ఫ్లాట్ టిప్ బ్రష్ అలా తీసుకోవడం వల్ల ఏంటంటే ఎక్కువ స్పేషియస్గా ఉన్న సర్ఫేస్లో ఫ్లాట్ బ్రష్తో, లేదు కొంచెం నారోగా చిన్నగా ఉన్న సర్ఫేస్లో రౌండ్ టిప్ బ్రష్తో మనం కలర్స్ చేయొచ్చు. ప్లస్ ఈ ఫ్లాట్ బ్రష్ అండ్ రౌండ్ టిప్ బ్రష్ కూడా మల్టిపుల్ సైజెస్ ఉంటే మనకి ఈజీ అవుతుంది. లేదు నా దగ్గర ఒకటే సైజ్ ఉంది అంటే కొంచెం స్మాలర్ సైజ్, అంటే మన దగ్గర ఉన్నదానికన్నా స్మాలర్ సైజ్ తీసుకుని మనం మెల్లిమెల్లిగా చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్ సేమ్ సైజ్ తీసుకుంటే కొంచెం బార్డర్స్ దాటి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఉన్నదానికన్నా కొంచెం చిన్న సైజ్ బ్రష్ తీసుకుంటే కొంచెం టైం పడుతుంది, కానీ చాలా నీట్గా వస్తుంది అన్నమాట ఫినిషింగ్. అయితే ఇక్కడ ఒక కలర్ వేసిన తర్వాత చూసారా, నేను ఫస్ట్ లోపలేసి అది కొంచెం వదిలేసి కొంచెం మళ్ళీ బయట సర్కిల్ వేసి మళ్ళీ లోపల సర్కిల్ వేసి అలా చేస్తున్నాను. ఎందుకంటే అది బై మిస్టేక్ నా చేతికి అంటిపోకూడదని. అలా ఎందుకంటే కలర్ డ్రై అవ్వకుండా మనం నెక్స్ట్ కలర్ వేసేటప్పుడు అది చేతికి అంటికిపోవడం అవ్వచ్చు, లేదా స్మడ్జ్ అవ్వచ్చు. అలా అయినప్పుడు ఏం జరుగుతుందంటే ఐదర్ మనకి డబల్ వర్క్ అవుతుంది, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే డబల్ వర్క్ అయ్యి దాన్ని ఎంత క్లీన్ చేసినా కూడా ఆ ట్రేసెస్ ఉండిపోతాయి అన్నమాట. అందుకు అలాంటి ఇబ్బంది ఏం లేకుండా కొంచెం కలర్ డ్రై అయ్యేదాకా, ఇవి అక్రిలిక్ కలర్సే కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు డ్రై అవటానికి. ఒక 5-10 మినిట్స్లో డ్రై అయిపోతుంది. ఫ్యాన్ వేసి పెడితే ఇంకా ఫాస్ట్గా డ్రై అయిపోతుంది. సో అది కొంచెం చూసుకుని చేస్తే కూడా సరిపోతుంది అన్నమాట. అందుకని మీరు కలర్స్ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియో చివరి వరకు చూడండి. మీ కమెంట్స్ ఏమైనా ఉంటే మాకు తప్పకుండా తెలియచేయండి. అయితే నేను ఇలా కలర్స్ అన్నీ చేస్తూ ఇదంతా డ్రై అయ్యేదాకా వెయిట్ చేశాను అనమాట. అంతా డ్రై అయిపోయిన తర్వాత దాని బార్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి నేను మళ్ళీ వైట్తోని హైలైట్ చేశాను. ఎందుకంటే కలర్స్ చిన్నగా అంటుకుపోయి ఉంటుంది కదా, అదంతా ఎరేజ్ అవుతుంది అనమాట. అదంతా కవర్ అయిపోతుంది. బేసిక్గా కవర్ అయిపోయిన తర్వాత మనకి వైట్ బాగా హైలైట్ అయ్యి కనిపిస్తుంది ఆ కలర్స్లో. చూడండి, ఆ కలర్స్ అంతా వేసేసిన తర్వాత వైట్ మనకి ఎంత చక్కగా కనిపిస్తుందో, అలా చక్కగా కనిపించిన తర్వాత మనకి ఒక 1 or 2 కోట్స్ వైట్ వేసుకుని మనకి ఇది కలర్ సరిపోయింది అనుకున్నప్పుడు డ్రై అవ్వడానికి ఒక 15-20 మినిట్స్ వదిలేయాలి. వదిలేసిన తర్వాత అది కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత దానిపైన 2 కోట్స్ ఆఫ్ వార్నిష్ వేయాలి. అవును, వార్నిష్. దానిపైన గ్లాసెస్ అవన్నీ స్టిక్ చేయకముందే వార్నిష్ వేయాలి. చూసారా, నేను వార్నిష్ వేసిన తర్వాత లుక్ ఎలా ఉందో. మ్యాట్ ఫినిష్ వార్నిష్ వేసాను నేను. దానికి అలా వేసేసిన తర్వాత కొంచెం సేపు డ్రై అయినిచ్చిన తర్వాత దానిపైన మనం మన డెకరేషన్ మిర్రర్స్, డాట్స్ ఏమైనా చేసుకోవచ్చు. ఒకవేళ అక్రిలిక్ డాట్స్ పెట్టాలనుకుంటే వార్నిష్ వేయకముందే పెట్టుకోవాలి. కానీ మిర్రర్స్ పైన వార్నిష్ స్ప్రే చేసిన, వార్నిష్ పెయింట్ వేసినా బాగుండదు కాబట్టి నేను వార్నిష్ తర్వాత మిర్రర్స్ కన్నా ముందరే వేసాను. సో ఇదండి మన ఫైనల్ లుక్. మిర్రర్స్ అన్నీ అంటించేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది మన లిప్పన్ ఆర్ట్. మీకు చాలా నచ్చింది అనుకుంటున్నాను. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను.
మీరు వీడియో ఆఖరి వరకు చూసి మీ కమెంట్స్ మాకు తెలియచేయండి. ఇంకేమైనా ఉంటే కనుక మాకు చెప్పండి, ఇలాంటి వీడియోస్ చేయమని. I will try to do that. Thank you for watching. See you in the next one. Bye bye.